మీకు తెలుసా శివుడి దయ ఎంత ప్రమాదకరమవుతుందో? ఒకప్పుడు భస్మాసురుడు అనే అసురుడు తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడయ్యాడు. ఏ వరం కావాలి అని అడిగాడు. భస్మాసురుడు చెప్పాడు, నా చెయ్యి ఎవరి తలపై ఉంచితే వారు భస్మమైపోవాలి. శివుడు ఆలోచించకుండా వరమిచ్చాడు. అది వరం కాదు, విపత్తు. వరాన్ని పరీక్షించటానికి భస్మాసురుడు శివుడిపైనే చెయ్యి పెట్టాలనుకున్నాడు. శివుడు ప్రమాదం గ్రహించి లోకాలన్నీ దాటి పారిపోయాడు. దేవతలు విష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అందమైన రూపాన్ని చూసి భస్మాసురుడు మత్తెక్కిపోయాడు. మోహిని నృత్యం ప్రారంభించింది. నా అడుగులను అనుకరించు అంది. భస్మాసురుడు ప్రతి కదలికను అనుకరించాడు. చివరికి మోహిని తన చెయ్యిని తన తలపై ఉంచింది. భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. క్షణంలోనే అతడే భస్మమైపోయాడు. ఈ కథ మనకు చెబుతుంది, శక్తి ఉన్నా బుద్ధి లేకపోతే వినాశనం తప్పదు. శివుడు కరుణామూర్తి, కాని వరం కూడా పరీక్షే. హరహర మహాదేవ్.